ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యంలో మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. ఒకటి 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాను. చాలండి. ప్రియులారా, దేవుడు ఒక పర్పస్తో వచ్చాడు. ఏంటి ఆ పర్పస్ అంటే, పాపం రక్షించడానికి ఆయన వచ్చాడు. ఏ రకంగా పాపం రక్షించాలనుకున్నాడంటే, ప్రాణం పెట్టి రక్షించాలనుకున్నాడు. మనం చేసిన పాపాలు శాపాలన్నిటికీ ఆయన కలువరి శిలువలో మరణించి మనకు బదులుగా కలువరి శిలువలో చనిపోయి పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ పని పూర్తి చేశాడని. ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే, పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ఉద్దేశాన్ని యేసు ప్రభు నెరవేర్చాడు. మన పాపములందరి కొరకు, మానవుల పాపములందరి కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయాడు. ఆ పని పూర్తి చేసేసాడు. దేవుడు ఎందుకైతే వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో, ఏమి చేయడానికి వచ్చాడో ఆ పనిని పూర్తి చేశాడండి. యేసు ప్రభువు తాను ఈ లోకంలో దేవుడైంది మానవుడిగా ఎందుకు జన్మించాడో తనకు తెలుసు అని. కాబట్టి ఎంతో మంది అవమానిస్తారు, కొడతారు, ఉల్లి వేస్తారు, వెనుకరిస్తారు, చేతులతో గుద్దుతారు, శిలువకు మేకులు కొడతారు, తలకు ముళ్ళ కిరీటం పెడతారు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఆయనను శిలువ కొడుతున్నప్పుడు ఒకసారి ఆయన నోటి ఊపిరితో అంటే దానికి వెళ్ళిపోతారు అందరూ. కానీ అతను వచ్చిన ఉద్దేశము, యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం మాత్రము మర్చిపోలేదు. యేసు ప్రభువు సైనికులను, అధిపతులందరినీ ఒకసారి తన నోటి ఊపిరితో అంటే వెళ్ళిపోతారంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు వారు కనపడని చోటుకి వెళ్ళి పడిపోయి చచ్చిపోతారు. కానీ అలాగ చేయకుండా తను ఎందుకు వచ్చాడో ఆ పనిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చేయడము ప్రారంభించాడు. ఎందుకు వచ్చాడు ఆయన పని? పర్పస్ ఎందుకు వచ్చాడు? పాపను రక్షించడానికి వచ్చాడు. అది చేయడం తప్ప ఇంకొకటి ఆయనకు ఉద్దేశము లేదు, ఇంకొక ఆలోచన ఆయనకు లేదు. మనుషులను ఎలాగ రక్షించాలనుకున్నాడు? తన ప్రాణమును పెట్టి రక్షించాలనుకున్నాడు. పూర్వం ఏం చేశారు? ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి ఇచ్చారు. మేకలు ఇచ్చేవాళ్ళు, పొట్టేళ్ళని ఇచ్చేవాళ్ళు, ఎద్దులు ఇచ్చేవాళ్ళు, ఆవులు ఇచ్చేవాళ్ళు బలులుగా కదా. ఆ బలులు మానవుని పాపానికి క్షమాపణ ఇవ్వలేకపోతున్నాయి. మానవునికి పాపానికి క్షమాపణ ఇవ్వలేకపోతున్నాయి ఆ యొక్క బలులు. అందుకనే తానే మానవుడిగా జన్మించి మానవుడిగా మనుషులందరి పాపం నిమిత్తము ప్రాణం పెట్టి బలి అయిపోయి వధువుగా గొర్రెపిల్ల
ఎలాగైతే పాపము నిమిత్తము వధించబడిందో ఆయన ఆ కల్వరి శిలువలో వధించబడ్డాడండి. కల్వరి శిలువలో ఘోరంగా హింసించబడ్డాడు. కల్వరి శిలువలో అవమానించబడ్డాడు. అతను వచ్చిన పనిని మాత్రము మర్చిపోలేదు. ఎన్ని శోధనలు, కష్టాలు, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా అతను చేయవలసింది మాత్రము మర్చిపోలేదండి. అది చేశాడు. అయితే దేవుని నమ్మకున్న నీవు ఎందుకు దేవుని చేత రక్షించబడ్డావు, ఎందుకు దేవుని సన్నిధికి వచ్చావు అన్నది నీకు తెలుసా? నువ్వు ఎందుకు యేసు ప్రభువుని రక్షించాడో నీకు తెలుసా? ఏ ఉద్దేశంతో నిన్ను ఆకర్షించాడో తన దగ్గరికి నీకు తెలుసా? సహోదరా, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో నీవు ఈరోజు తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు, ఎందుకు నిన్ను ప్రభు వైపు ఆకర్షించాడు అనేది ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళరా, దేవుడు నిన్ను ఒక సాక్షిగా క్రీస్తు కొరకు ఉండాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక క్రీస్తు కొరకు, యేసు కొరకు సాక్షిగా ఈ లోకంలో ఉండడానికి నిన్ను పిలిచాడు. సాక్షిగా అంటే సాక్షి పేపర్ అంటారా? సాక్షిగా అంటే యేసు ప్రభు వారి కొరకు మానవుని జీవించాలి. యేసు ప్రభు వారు ఎలాగా ఈ లోకంలో జీవించాడో అలాగా నీవు కూడా యేసు ప్రభు కొరకు జీవించవలసి ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగ జీవించాడండి? ఎలా జీవించాడు యేసు ప్రభు? పాపము చేయకుండా, వెరీ గుడ్, పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాడంట. చాలా మంచి మాట చెప్పారు. పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాడు. అది నీవు క్రీస్తు కొరకు, నీ కొరకు, నీ పాపముల కొరకు చనిపోయిన యేసు ప్రభు కొరకు నీవు పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవది, యేసు ప్రభువారు నీతిగా బ్రతకాలి. దేవుని కొరకు నీవు నీతిగా బ్రతకాలి. దేవుని కొరకు నీవు నీతిగా బ్రతకాలి. మూడవదిగా, యేసు ప్రభు తన కొరకు తాను బ్రతకలేదు, ప్రజల కొరకు బ్రతికాడండి. హల్లెలూయా. యేసు ప్రభు తన కొరకు తాను బ్రతకలేదు, క్రీస్తు కొరకు దేవుని కొరకు బ్రతకాడు. నీవు కూడా యేసు ప్రభువారు ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు మాత్రమే ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉండేవాడు. ఈ ప్రజలందరికీ నేను రక్షణ ఇవ్వాలి, ఈ ప్రజలందరికీ పాప క్షమాపణ ఇవ్వాలి అనేది మాత్రమే ఉండేది. ఏమి చేస్తే వీరికి పాప క్షమాపణ వస్తుంది, ఏమి చేస్తే వీరికి రక్షణ వస్తుంది అనేది మాత్రమే దృష్టి కలిగి ఉన్నాడండి. అనేది మాత్రమే యేసు ప్రభువు దృష్టి కలిగి ఉన్నాడు. ఇక వేరేది ఆయనకు పట్టలేదు. ఆయన వచ్చింది దేనికోసం వచ్చాడు? పాపులను రక్షించుటకు వచ్చాడు. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త
మొదటి అధ్యాయము 29 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 చదవని గట్టిగా ఇదిగో ఇక్కడ వస్తున్నాడు ఈయన. ఎవరో ఈయన యేసు ప్రభువే లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లండి. అదిగో ఈయన కోసమే మనం చూస్తున్నాం. ఈయనే మనందరి పాపముల కొరకు మన పాపములు మోసుకొని వెళ్ళిపోతాడు. ఇతనే దేవుని గొర్రెపిల్ల, ఇతనే దేవుని కుమారుడు, ఇతనే మన రక్షకుడు, ఇతనే మన పాపములకు విమోచకుడు, ఇతనే లోక రక్షకుడు అని యోహాను చెబుతున్నాడు. నేను ప్రియ సహోదరి ప్రజల కొరకు నీవు బ్రతకాలి. ప్రజలను ఎలా రక్షణలోనికి నడిపించాలి అనేది అనే మనసుతో నీవు బ్రతకాలి. ఎలాగో ప్రజలను రక్షణలోనికి నడిపించాలి. ఒకటి పరిశుద్ధంగా బ్రతకాలి, రెండు నీతివంతుడిగా బ్రతకాలి, మూడోది ప్రజల కొరకు బ్రతకాలి. అంటే ప్రజల రక్షణ కొరకు, ప్రజల మారు మనసు కొరకు నీవు బ్రతకాలి. అది దేవుని చిత్తము. నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండటం అంటే అదేంటి. నేను పరిశుద్ధుడైన ఉన్నట్టుగా నీవు పరిశుద్ధంగా ఉన్నాను. నేను నీతిమంతుడు, మీరు నీతిమంతుగా బ్రతకండి. నేను లోకస్తులు రక్షించినట్టుగా మీరు కూడా ఇప్పుడు వారి రక్షణ కొరకు పని చేయండి. అనేక మందిని రక్షణలోనికి నడిపించండి. అది సాక్ష్యం అంటే. అదేంటి సాక్ష్యం అంటే? ప్రభు కొరకు అలాగా సాక్షిగా బ్రతకాలి. దీన్ని ఏమంటారంటే ప్రభువు పని చేయటము. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఏమంటారు? ప్రభువు పని చేయటము. ప్రభువు కొరకు నీవు జీవించటము, ప్రభు యొక్క పని చేయడము. ప్రియులారా, ఇందులో ఏమైనా బరువు ఉందండి? 100 కేజీలు బరువు మోసేది ఉందా? 100 కోట్లు ఏమన్నా ఇచ్చేది ఉందా? ఏమీ లేదు. ఖర్చు లేదు, బరువు లేదు. పని యేసు ప్రభువారి పని. హల్లెలూయా. యేసు ప్రభువారి పని ఏంటంటే బరువు లేని పని, ఖర్చు లేని పని. మరి ఈ పని నువ్వు చేయకపోతే ఎలా? నువ్వే ప్రభువుని ఎరిగిన వాడిని నీవే చేయకపోతే ఎలా? ప్రభు కొరకు నీవు బ్రతకడానికి నువ్వు తీర్మానం చేయకపోతే, ప్రభువా యేసయ్యా, నువ్వు నా కొరకు నీవు ఎంతగానో ఘోరంగా శ్రమను అనుభవించావు, ఘోరంగా అవమానించబడ్డావు, ఘోరంగా దెబ్బలు తిన్నావు, ఘోరంగా హేళన చేయబడ్డావు. అది ఘోరంగా నీ ముఖం మీద వేయబడ్డాలి. ఇంత ఘోరంగా నీవు నా కొరకు అవమానించావు. ఇంత ఘోరంగా నీవు కాళ్ళకు చేతులకు మేకులతో కూర్చోబడ్డావు. ఇంత ఘోరంగా నీవు తనలో ముళ్ళకెగటం ధరింపచేసి, ఇంత ఘోరంగా పక్కలో బలంతో పొరబడ్డావే. ఇంత చేసిన నీ కొరకు నేను కొంతైనా చేస్తాను ప్రభా. నీవు తీర్మానం చేయవా ఈరోజు? నీవు తీర్మానం చేయవా ఈరోజు? ప్రభు నీవు నా కొరకు ఎంతో చేసావు. నేను నీ కొరకు కొంతైనా చేస్తాను ప్రభు. నీవు ఒక గట్టి తీర్మానం. ఎలా ఉండాలంటే ప్రియుడా, ప్రభు నన్ను దీవించిన దీవించకపోయినా నేను నీ కొరకు బ్రతుకుతాను.
నువ్వు ఆశీర్వదించకపోయినా నీ కొరకు బ్రతుకుతా. నీవు నన్ను దీవించకపోయినా నేను నీ కొరకు బ్రతుకుతా. ఇలాగ నీవు బ్రతకడము తీర్మానం చేసుకోవాలి. సహోదరా, నీవు అలాంటి తీర్మానం చేయాలి. కొంతమంది ఉంటారు, నాకు ఇస్తేనే ఇది చేస్తాను, నాకు అది ఇస్తేనే నేను అది చేస్తాను, ఇది ఇస్తేనే నేను ఇది చేస్తాను, నువ్వు అలా చేస్తే నేను ఎలా చేస్తాను. అలాంటి వారికి దేవుళ్ళు రావాలి. ప్రభా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు దీవించకపోయినా, నువ్వు మేలు చేసినా చేయకపోయినా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. నేను తీర్మానం చేసుకొని నీవు క్రీస్తు కొరకు పని చేయడం ప్రారంభిస్తే నీకు ఏది కొరవ కాదండి, ఏది నీకు తక్కువ కానే కాదు, ఏది నీకు తక్కువ కాదండి. హల్లెలూయా. దేవుడు నీకు తక్కువ చేసేవాడు కాదు. దేవుడు నీకు ఏమేమి కొదవ కాలుకుంటగా చూసుకుంటాడు. నువ్వు దేవుని పని చేసుకుంటూ వెళుతుంటే దేవుడు నీ పనులు చేసుకుంటూ వస్తాడండి. హల్లెలూయా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని పని చేసుకుంటూ వెళుతూ ఉంటే దేవుడు మీ పనులు చేస్తూ మీ వెనకాల వస్తాడు. నేను దేవుని పని చేసుకుంటూ వెళుతుంటే దేవుడు మీ పనులు చేస్తుంటాడండి. అందుకని ఈ రోజుల్లో ప్రభుత్వం జీవించాలి, ప్రభు పని చేయాలని ఆశ లేనందువల్ల అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతారు. క్రీస్తు కొరకు జీవించినందువల్లనే క్రీస్తు ప్రభువు కూడా మనుషులకు ఏమి మేలు చేయలేకపోతున్నారు. ఎంతో మేలు సహాయం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుడు ఏమి చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు బ్రతకడం లేదు కాబట్టి, దేవుని పని చేయడం లేదు కాబట్టి దేవుడు కూడా మనుషులకు ఏమి మేలు చేయలేకపోతున్నాడు. ఈరోజు దేవునికి సామర్థ్యం లేదా, దేవునికి శక్తి లేదా, దేవునికి అంత బలం లేదా, దేవుని ఆశీర్వదించేంత ఐశ్వర్యం లేదా, ఏది లేదు దేవుని దగ్గర. చెప్పండి, నీకు ఇవ్వడానికి ఏది లేదు దేవుని దగ్గర. ఆలోచన చేయండి. నీవు క్రీస్తు కొరకు బ్రతకడము ప్రారంభించు. క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకడము నీవు ప్రారంభించు. దేవుని నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని, దేవుని నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. గట్టిగా చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన ధనముగా నా ప్రాణమును ఇసుటకును వచ్చేనని చెప్పాను. చాలండి. అనేకులకు ప్రతిగా అనేది అండర్లైన్ చేసుకోవాలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా అంటే మనందరికి ప్రతిగా ఆయన మన నిమిత్తము ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ప్రాణము పెట్టడం లేదండి, ప్రాణం పెట్టడం లేదండి. మన కొరకు ఆయన వచ్చిన ఉద్దేశము నెరవేర్చాడండి.
మీరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశము ఉన్నది, ఈ లోకములో వచ్చిన ఉద్దేశము ఉన్నది. ఒకటి, మీరు క్రీస్తు కొరకు బ్రతకడము. రెండవది, మీరు ఇక్కడ బాగా చదువుకోవడము. మూడవదిగా మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు మీరు పొందుకోవడం. పనివారు జీతములకు ఏంటి పాత్రుడు. నీవు ప్రభు పని చేయి, దేవుడు నీ పని చేస్తూ వస్తాడు. నువ్వు బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలా? బాగా చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి ఏం చేయాలా? ఏం చేయాలి? అక్కడ ఉన్న ప్రిన్సిపల్ను, అక్కడ ఉన్న లెక్చరర్లను తప్పులు ఎత్తడానికి పోయింది. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ను, అక్కడ ఉన్న కాలేజీ లెక్చరర్ తప్పులు ఎత్తడానికి పోతారా? మీరు చదువుకోవడానికి పోతారా? ఎందుకు పోతారు? వాళ్ళు తప్పులు ఎత్తినారనుకో మీకు చదువు వస్తుందా? వెయ్యాలా? మీ ఇంట్లో నీ తల్లిదండ్రులకి తప్పులు వెతకడానికి వీలు, మీ కాలేజీలో నీ ప్రిన్సిపల్ లెక్చరర్ తప్పులు వెతకడానికి వీలు. నీ పని అంతా ఒకటే దృష్టి ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, నా లెక్చరర్ చెప్పి నేను బాగా అదే ఉండాలి. అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ప్రియ సహోదరా వేనండి జాగ్రత్తగా. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధిని నీవు భక్తి నేర్చుకున్నాను, కానీ దేవుని సేవని తప్పుడు పట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. నీవు ప్రయత్నం చేయడానికి లేదు. తన యొక్క సేవకుడు తన యొక్క కష్టంలో, శ్రమల్లో, బాధల్లో దేవుడు వాక్యాన్ని మీకు ఇవ్వడానికి వస్తే దేవుని సేవకుని తప్పుపడితే ఇంకేమన్నా? ఇక మీకు ఎవరు మంచి చెప్పగలుగుతారు? మీకు ఎవరైనా మంచి చెప్పగలుగుతారా? ఇక పిల్లరా, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులను తప్పు వెతకద్దు. కాలేజీలో నీ ప్రిన్సిపల్ నీ లెక్చరర్లు తప్పులు వెతకవద్దు. వాళ్ళు చెప్పింది నేను నేర్చుకొని నీవు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి దేవుని మందిరంలో దేవుని వాక్యం చక్కగా వాక్యానికి లోబడి వాక్యానుసారం బ్రతకడం నేర్చుకో. అతి ప్రాముఖ్యం. తప్పులు వెతకవద్దండి. నీకు మంచి చెప్పేవారి తప్పులు మీరు వెతకవద్దండి. తల్లిదండ్రులు మంచి చెప్తారా, చెడు చెప్తారా? తల్లిదండ్రులు మంచి చెప్తారా, చెడు చెప్తారా? కాలేజీలో లెక్చరర్లు మంచి చెప్తారా, చెడు చెప్తారా? బాగా చదువుకోమని చెప్తారా, తోటరా ఇక్కడ అల్లరి చేయమని చెప్తారా? దేవుని మందిరంలో దేవుని సేవకుడు మంచి చెప్తారా, చెడు చెప్తారా? ఏం చెప్తారు? వెళ్ళారా? ఎక్కడ పోయినా నీకు మంచి బోధిస్తారు. ఆ మంచి తీసుకొని ఆ మంచి నడవడంలో నడవడం, అంతేకాని వారి తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయదు. అది మీకు క్షేమం కానీ కాదు, క్షేమము కానే కాదు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఎంతో ప్రయాసంతో దేవుని యొక్క సేవకులు మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని బలపరుస్తున్న వారిని వెన్నంటి ఉండండి. దేవుని పనిలో జతవారిగా ఉండండి సేవకునికి. అప్పుడు సేవకుడు కూడా సేవలో ఇంకా ముందుకు వెళ్తారు. ప్రేమని దేవుని బిడ్డారా, యేసు ప్రభువు తన వచ్చిన ఉద్దేశం నెరవేర్చాడు. నీవు కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చవలసిన వాడమైనావు. యేసు ప్రభు కొరకు నీవు సాక్షిగా బ్రతకవలసి ఉంది. అంతర్మించి నీకు ఏది చేయడానికి వీలు లేదు.
మొదటగా చేయవలసింది నీవు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకడము, రెండవది నీ చదువు నువ్వు చదువుకోవడము, రెండవది మూడవది నీ ఉద్యోగం నువ్వు చేసుకోవడము, నాలుగవది నీ కుటుంబాన్ని బాగా చూసుకోవడం. మొట్టమొదటి వదలొద్దండి, క్రీస్తు కొరకు బ్రతకడం మానవద్దండి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడం మానవద్దండి. ఈరోజు నుంచి క్రీస్తు కొరకు నీ బ్రతకడం ప్రారంభించు. పనివాడు జీతంలోకి పాత్రము, అలాగే నీవు కూడా దేవుని నుంచి జీతానికి పాత్రము అవుతావు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధిగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మహాపరిశుద్ధి ప్రార్థన చేయండి, ప్రియులారా ప్రార్థన చేయండి, హృదయమాటలతో ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను నాయన, మంచి మాదిరిగా బ్రతుకుతాను నాయన. యేసు ప్రభువా, నీవు నా కొరకు, నా పాపము శాపముల కొరకు మరణించి సమాధి చేయబట్టి ఎదురవేయడానికి వచ్చావు. నీవు వచ్చిన ఉద్దేశం నెరవేర్చి వెళ్ళావు ప్రభా, నీవు వచ్చిన ఉద్దేశం నెరవేర్చి వెళ్ళావు ప్రభా. మా పాపము శాపములన్నింటినీ కలవశిలో మోసుకొని వెళ్ళావు ప్రభా, మోసుకొని వెళ్ళావు ప్రభా. మా అందరికి పాప క్షమాపణ రక్షణించు ప్రభా, నీకు వందనాలు ప్రభా. శిలువలో పాప క్షమాపణ రక్షణించు, నీకు వందనాలు ప్రభా. ఈ దినం నుంచి నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా. నేను నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీ కొరకు నీతి మంతులుగా బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను సాక్షిగా ప్రభా. సహాయం అని అడగండి ప్రియులారా. ప్రభువాని బిడ్డలను దర్శించు, ప్రభువాని బిడ్డలను మేలుచు, ప్రభువాని బిడ్డలను ఆశీర్వదించు, దేవుని మేలుతో తృప్తిపరచండి, రక్షించు. నీ కొరకు గౌరవ శాసనంగా సాధన వచ్చి ప్రభు అనేకులు నీ కొరకు గెలిచే బిడ్డగా చేయండి. ఉన్న కొద్ది నెలలు ప్రభు నీ కొరకు నడిపించే బిడ్డగా చేయండి, నీ కొరకు బ్రతికే బిడ్డగా చేయండి ప్రభు. పలాని వ్యక్తిలో నాయన పలానా రోజులో అతను ఇక్కడ చర్చిలో ఉండేవాడు, అనేక మంది ఆత్మలు గెలిచి ఆత్మ నడిపించేవాడు నేను సాక్షిగా చెప్పాలి ప్రభా. అలాంటి స్థితి వీరికి అనుగ్రహించు, దీన్ని బలపరచును, స్థిరపరచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రికి ప్రేమకు మనకు కృపయు పరిశుద్ధ ఆత్మనికి నుంచి సహవాసం సమానం ఇప్పుడు ఎల్లప్పుడు మన బ్రతుకాలం అంతా యేసు ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి బలము మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.